హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీ టైటిల్ చూసే ఉంటారు కదా. మిస్టరీ బాక్స్ ఛాలెంజ్తో మరొక మిస్టరీ బాక్స్ ఛాలెంజ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ మంత్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ ఎవరితో చేశాను అనేది నేను ఇక్కడ మీరు వీడియో పాజ్ పెట్టి కింద పెట్టండి. ఆ నేమ్ ఎవరు గెస్ చేయండి. సో నేను అందుకనే టైటిల్లో ఎక్కడ నేను మెన్షన్ చేయలేదన్నమాట. ఈ మంత్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ మనం ఎవరితో చేస్తున్నాం అనేది. సో వీడియో ఎక్కడితో పాజ్ పెట్టేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరేమనుకుంటున్నారు అనేది. సో మనకైతే మిస్టరీ బాక్స్ అనగానే మిస్టరీ బాక్స్ వచ్చేసింది కంప్లీట్లీ ప్యాకింగ్తో. సో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ లోపల నేను ఇది ఓపెన్ చేస్తాను అనమాట, కట్ చేసేస్తాను. సో ఎవరు నాకు ఈ మిస్టరీ బాక్స్ పంపించారనేది చెప్పండి. సో నేను కూడా పంపించాను వీళ్ళకి. సో మీరు అది చూడాలనుకుంటే మీరు వాళ్ళ వీడియోలో వెళ్ళి చూడొచ్చు. సో అదనమాట. సో నేను చాలా చాలా ఎక్సైటెడ్. సో మొత్తానికైతే ఓపెన్ చేశాను. ఇలా ఉన్నాయి, నేనైతే తెలీదు, కవర్స్ ఉన్నాయి, చూద్దాం. సో అది ఇంకా ఆలస్యం లేకుండా మనం మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ ఏంటో చూసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంట్రో చాలా పెద్దదిగా చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఓపెన్ చేద్దాం మిస్టరీ బాక్స్ ఛాలెంజ్. సో ఈ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ ఎవరు పంపించారంటే అను, మన తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళనమాట. సో అను పంపించారు. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. తను చెన్నైలో ఉంటారు అండ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా, 7th month ప్రెగ్నెంట్. సో తనతో నేను ఈ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ అయితే చేశాను. మనకి పార్సల్ చెన్నై నుంచి వచ్చింది. సో నేను కూడా తనకి పంపించాను ఒక మిస్టరీ బాక్స్. సో నేనేం పంపించానో చూడాలనుకుంటే మీరు తన ఛానల్లోకి వెళ్ళొచ్చు. సో తన ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా. సో ఇంకా ఆలస్యం లేకుండా అను మనకేం పంపించిందో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేస్తే నాకు ఫస్ట్ వైట్ ఇవి కనిపిస్తున్నాయి. సో ఎనీవేస్ మనం ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఒక లెటర్ ఉంది. సో సో లెటర్ అయితే వచ్చేసింది. Hi Nilima garu, hope you are doing good. I have not met you in person, me too, but know you a bit through your channel. I have sent few gifts to you hoping that you will like them. Chuddam. The effort you put for your videos are great and hope you should reach your 1 lakh subscribers very soon, which you deserve for your hard work. Thank you so much Anu, thank you so much. Wishing to have a good relationship with you in future as well and hope to meet you soon in person. Yours Anu, మన తెలుగు ఛానల్. అను, థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చెప్పాలంటే దీని గురించి ఒకటి చెప్పాలి. నేను మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ చేద్దాం అనగానే ఓకే చేద్దాం అన్నది. బట్ 7th month ప్రెగ్నెంట్గా ఉన్నారు తను ఇప్పుడు. సో ఈ టైంలో తను కొంచెం స్ట్రెస్ తీసుకొని గిఫ్ట్స్ అన్ని నా కోసం ఆర్డర్ పెట్టి ప్యాక్ చేసి పంపించాలంటే కొంచెం లాట్ ఆఫ్ వర్క్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లోని. నేను డౌట్ఫుల్గానే తనకు అడగడం జరిగిందనమాట. సో ఓకేనా, చేయగలవా ఏంటి అంటే, లేదు చేస్తాను అని చెప్పేసి తను అనడంతో ఓకే అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ఈ ఛాలెంజ్ అనేది నేను అను మన తెలుగు ఛానల్తో చేశాను అనమాట, అనుతోని. సో ఇంకా ఆలస్యం లేకుండా థ్యాంక్ యూ సో మచ్ అను. ఇంత ఈ మంత్ అంటే ప్రెగ్నెన్సీలో ఉండి కూడా నీ ఛానల్లో నేను వీడియోస్ చూస్తూ ఉంటాను. సో ఎప్పుడు కన్సిస్టెంట్గా వీడియోస్ పెడుతూ ఉంటావు. గ్రేట్ వర్క్ అండ్ నీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మామూలుగా చేయడం అయితే కష్టం, బట్ అలాంటిది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయడం కూడా ఇంకా కష్టం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా ఆలస్యం గిఫ్ట్స్ అయితే చూసేద్దాం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ ఒకటి రాసింది పేపర్ మీద, గెస్ మీ అని చెప్పేసి. సో గెస్ అంటే ఇది ఇలా ఊగుతుంది కాబట్టి మేబీ స్నాక్ అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు లోపల స్నాక్ లా అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఏముందో. అండ్ తర్వాత ఆ ప్యాక్ కూడా, ఈ పేపర్ కూడా ఓపెన్ చేసి చూస్తాను అసలు ఏమైనా ఉందో లేదో, తెలియదు, నాకు ఐడియా లేదు. సో ముస్లీ, కెలాగ్స్ ముస్లీ అండి, ఫ్రూట్ అండ్ నట్ అండ్ సీడ్స్. సో చాలా చాలా యూజ్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ నేను మ్యాక్సిమం ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి యమ్మీగా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఒక్కొక్కసారి నేను ఇవి తింటూ ఉంటాను అనమాట. అండ్ ఇంకా ఈ పేపర్ చూద్దాం, పేపర్ మీద ఏమైనా రాసిందో లేదో.
ఓకే, ఇటువైపు రాసింది, ఇటువైపు గెస్ మీ అని రాసింది, ఇటువైపు వచ్చేసి నోట్ రాసింది. సో ఈ నోట్ చూద్దాం. డైట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మార్నింగ్స్ మీకు లిక్కుని చూసుకునే టైంలో యూ మైట్ మిస్ యువర్ బ్రేక్ఫాస్ట్, బట్ డోంట్ డూ దట్. ఐఎమ్ సెండింగ్ దిస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ముస్లీ విచ్ ఇస్ హెల్దీ అండ్ హెల్ప్స్ యూ మెయింటైన్ యువర్ వెయిట్ యాజ్ వెల్. హోప్ యూ లైక్ ఇట్. అఫ్ కోర్స్ ఐఎమ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ఫాస్ట్ నాకు లంచ్ డిన్నర్ కన్నా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ అనమాట. సో తొందరగా ఏమవుతుంది, తొందరగా ఫాస్ట్గా ఏం తినగలను అనేది ఎక్కువ చూసుకుంటూ ఉంటాను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం బాయిల్డ్ ఎగ్స్ తింటూ ఉంటాను. అదే తొందరగా ఫాస్ట్గా అయిపోతే తొందరగా తినేస్తాను. సో అలా అనమాట. సో నెక్స్ట్ ప్యాక్లో కూడా మనకి ఇలాగా గెస్ మీ అని రాసుంది. ఐ థింక్ అన్నిటి మీద గెస్ మీ అని రాసి ఉంటుంది. ఇది పట్టుకోవడానికి ఐ థింక్ ఏదన్నా డ్రెస్, టాప్ ఆర్ మొత్తానికి ఏదో క్లాతింగ్ అనుకుంటున్నాను. చూద్దాం ఏముందో. నేనైతే క్లాతింగ్ అని గెస్ చేశాను. మేబీ ఐఎమ్ రైట్, మేబీ ఐఎమ్ రాంగ్. నేను చెప్పే క్లాతింగ్ అనుకున్నాను. దిస్ టీ షర్ట్ ఇల్లీ లండన్ నుంచి టీ షర్ట్ అనమాట. సో బాగుంటాయి ఈ కంపెనీవి. ఇల్లీ లండన్ నుంచి నేను ఇంతకుముందు కూడా వాడాను టీ షర్ట్స్. ఇది బాగుంటుంది నీట్గా, అండ్ ఇది పర్ఫెక్ట్ వింటర్ వేర్ అనమాట. అండ్ ఈ పేస్టల్ కలర్స్ నాకు ఈ మధ్య చాలా నచ్చుతున్నాయి. మీరు చూసినట్లయితే నేను ఈ మధ్య ఎక్కువగా టీ షర్ట్సే వేసుకుంటున్నాను అనమాట. చాలా కంఫర్ట్ అనిపిస్తున్నాయి. సో యా, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అను. చాలా బాగుంది. అంటే అమెజాన్లో నేను ఎప్పటి నుంచో చూశాను కానీ ఎప్పుడు తీసుకోలేదు. బట్ థ్యాంక్ యూ సెండ్ చేసినందుకు. సో నేను ఈ పేపర్ చదువుతాను. You look beautiful both in traditional and western outfits as well. I have sent this western top with a different model hoping that it suits you good. Pastel shades looks good on you. That the reason why choose this color. Okay, thank you. నేను అదే చెప్పాను కదా, నాకు పేస్టల్ కలర్స్ బాగుంటున్నాయి అండ్ నచ్చుతున్నాయి ఈ మధ్య. అండ్ యా, నాకు చాలా నచ్చింది టీ షర్ట్. నేను చాలా కంఫర్టబుల్గా వేసుకోగలిగే టీ షర్ట్ పంపించాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా చాక్లెట్ ప్యాకింగ్లో ఉన్నది. ఈ కాగితం ఏంటో ఇలాగా ఫోల్డ్ అయిపోయి ఉంది. నేను చదవట్లేదు. ఇటువైపు గెస్ మీ అని ఉంది. ఇది చాక్లెట్ రేపింగ్ ఉన్నది కాబట్టి మేబీ ఏదైనా స్నాక్, కానీ స్నాక్ లాగా కూడా లేదు. ఇది మెత్తగా ఉంది. క్లాతింగ్ సెషన్ ఇది. ఓకే. ఓ వావ్, మై ఫేవరెట్ కలర్ పింక్. సో వావ్ నిజంగా చాలా బాగుంది. నేను తీసుకుందాం అనుకుంటున్నా ఇలాంటి టీషర్ట్ ప్లెయిన్ కలర్వి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నాకు ఇలాంటి కంఫర్టబుల్ టీషర్ట్స్ అంటే కొంచెం హై నెక్ ఉండి హ్యాండ్స్ ఉంటే కొంచెం కంఫర్టబుల్గా వేర్ చేస్తాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. హై అండ్ లో కూతే అండ్ కంప్లీట్గా ఏమంటారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందనమాట. నాకు అన్నిటికన్నా ఈ కలర్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని మీద ఏం రాసిందో చదువుదాము. ఉమెన్ ఆల్వేస్ ప్రిఫర్ టు వేర్ కంఫర్టబుల్ క్లాత్స్ ఎట్ హోమ్. అఫ్ కోర్స్ ఎస్. Hope you don't have this color among your nightwear. That's the reason why I choose this color. Hope you liked it. Yes, నేను అదే చెప్పాను. ఓ మై, ఎంత కోఇన్సిడెన్స్ అవుతుంది కదా. నేను పేపర్ చదవకుండా అదే చెప్పాను. నాకు ముఖ్యంగా ఇది కంఫర్టబుల్ అండ్ ఈ కలర్ నా దగ్గర లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నెక్స్ట్ గిఫ్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది నెక్స్ట్ గిఫ్ట్. ఇలా చిరిగిపోయి వచ్చింది. సో ఇది చిరిగిపోయింది అనమాట. అయినా నేను చదవలేదు. సో గెస్ మీ అని ఉన్నది కాబట్టి ఇది క్లాతింగ్ అని అనుకుంటున్నాను. చూద్దాము. ఏమో నాకు అసలు తెలియట్లేదు. కావాలని తెలివిగా డిఫరెంట్ ప్యాకింగ్ చేశారు. యా క్లాతింగ్. సో యా, అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ లాంగ్ టీ షర్టా. యా, నైట్ వేర్. ఓ మై గాడ్, బాగుంది. కలర్ నా దగ్గర లేదు. ఆరెంజ్ కలర్. ఓ గాడ్, నైస్. సో ఇలాంటివి నేను ఎక్కువ యూజ్ చేస్తాను. సే ఎస్ టు న్యూ అడ్వెంచర్ అంట దీని మీద రాసింది. సో ఇలా కొంచెం నాకు ఇక్కడ పాకెట్స్ కూడా ఉన్నాయి. నైస్ పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటివి నేను ఎక్కువ యూజ్ చేసేవి. నేను మ్యాక్స్లోని ఎక్కువ ఇలాంటివి కొనుక్కుంటాను అనమాట. నా చాలా మటుకు నైట్ వేర్ హాల్స్ మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. సో ఇలా ఉంటుంది మొత్తం. అండ్ ఈ కలర్ అయితే నా దగ్గర లేదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఆరెంజ్ కలర్. అండ్ దీని మీద ఏం రాసిందో చూద్దాం.
లెటర్ మిస్ అయిందా లేకపోతే ఇదే లెటరా నాకు తెలీదు. దీని మీద అయితే టీ షర్ట్ గురించి రాసుంది, దీని గురించా లేకపోతే దేని గురించో నాకు తెలియదు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. వెస్ట్రన్లో మీకు టీ షర్ట్స్ చాలా బాగుంటాయి, అందుకే సింపుల్ టీ షర్ట్ మీకోసం పంపుతున్నాను. యూ కెన్ సీ ఇది కూడా పేస్టల్ షేడ్, మీ స్కిన్ టోన్కి పేస్టల్ షేడ్స్ బాగా సెట్ అవుతాయి అని నా ఫీలింగ్. హోప్ యూ విల్ లైక్ ఇట్. ఎస్, ఐ లైక్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. అండ్ ఈ కంఫర్టబుల్ వేర్ ఆబ్వియస్లీ నేను వేర్ చేస్తూనే ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అను. నిజంగా ఇప్పటి వరకు పంపించడం నాకు చాలా యూస్ఫుల్. అండ్ నేనంటే చాలా తెలిసినట్టుంది అనుకి నేను ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బుడ్డది ఉంది, గెస్ మీ అని. ఇంత చిన్నది ఉన్నది కాబట్టి మేబీ ఏదన్నా జ్యువెలరీ ఉండొచ్చా అని నేను అనుకుంటున్నాను. లెట్స్ ఓపెన్. కుక్షియా అని ఉంది. జ్యువెలరీ అని రాసింది దీని మీద. ఓ మై గాడ్, ఈ బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. చిన్న బాక్స్ బట్ చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయడానికి. ఇదేమిటి? జ్యువెలరీ. నేను చెప్పానా, నేను గెస్ చేసిన జ్యువెలరీ అని. సో ఇది ఐ థింక్ యాంక్లెట్ అనుకుంటా కదా, అదేనా? ఐ గెస్ దిస్ ఈజ్ యాంక్లెట్, అదే అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో, ఐ థింక్ ఇది యాంక్లెట్ అనే అనుకుంటున్నాను, మనకు అంత ఐడియా లేదు. సో పేపర్ మీద ఏం రాసిందో చూద్దాం. యా, ఎవ్రీడే మెనీ పీపుల్ వాచ్ యూ ఆన్ టీవీస్. సో మీకు దిష్టి తగలకుండా ఉండాలని ఇది సెండ్ చేస్తున్నా. హోప్ యూ విల్ బిలీవ్ దిస్ అండ్ టై ఇట్ యువర్ లెగ్. ఇప్పుడే వేర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రాక్ ప్యాంట్స్లో ఉన్నాను, సో వెంటనే వేర్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు పిక్చర్ పక్కన యాడ్ చేస్తాను. సో అది మంచి పంపించు, దిష్టి తగలకుండా అంట. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంది. ఇది హార్డ్ ఉంది, నాకు ఇది చూస్తుంటేనే అర్థమైపోయింది. ఈ బాటిల్ షేప్ ఇదే బాడీ వాష్ లేకపోతే ఏ షాంపూ ఉంటుంది. అండ్ ఇలా ఉంది కదా బాడీ. ఇది పల్మోలివ్ అనేది బ్రాండ్ ఉంది కదా, వాటి తాలూకా ఏమంటారు, బాటిల్స్ అన్నీ ఇలానే ఉంటాయి షేప్. అంటే ప్రొడక్ట్స్ గురించి ఎక్కువ తెలుసు కదా, అందుకనే గెస్ చేయగలిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. చూద్దాం ఏముందో. పల్మోలివ్ నుంచి ఈ షేప్ ఈ బ్రాండ్కే ఉంటుంది అనమాట, నాకు అంత బాగా తెలుసు. సో ఇది వచ్చేసి బాడీ బటర్ కోకోనట్ జాయ్ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ విత్ రియల్ ఫ్రూట్ సీడ్స్. ఓ మై గాడ్, నేనైతే ట్రై చేయలేదు ఈ బాడీ వాష్, ఖచ్చితంగా ట్రై చేశాను. ఐ లవ్ బాడీ వాషెస్. సో బాడీ వాషెస్ అంటే నాకు ఈ మధ్య చాలా చాలా నచ్చుతున్నాయి. బట్ నాకేంటంటే బాత్ అండ్ బాడీ వర్క్స్వి కొనుక్కొని వాడాలని ఉన్నది. తెలీదు ఎప్పుడు మూడు వచ్చి ఎప్పుడు కొనుక్కుంటానో తెలియదు, కానీ లబ్సమ్గా కొనేసుకుంటాను. అంటే రివ్యూస్ అంత బాగుంటాయి కాబట్టి బాత్ అండ్ బాడీవి, సో అవి కూడా కొనుక్కుంటా. ఫస్ట్ అయితే ఈ బ్రాండ్స్ అన్నీ యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఈ బ్రాండ్ అయితే నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదు, సో ఖచ్చితంగా యూజ్ చేస్తాను బాడీ వాష్. థ్యాంక్ యూ సో మచ్ అను, వెరీ క్యూట్. అండ్ యా, దీని మీద ఏం రాసావో చూస్తాను. I have tried this body wash and it's been great in moisturizing the skin and it even smells great. Hope you will like it. Of course, I like the body washes. చెప్పాను కదా ఈ మధ్య. వావ్, చాలా బాగుంది. అంటే కోకోనట్ అనగానే మనకి విపరీతమైన కోకోనట్ లేదు, లైట్గా కోకోనట్, లైట్గా ఫ్రూట్స్, అలా మిక్సింగ్ ఒక స్మెల్, ఒక ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్. నేనైతే చదవలేదు, చూద్దాం. ఇది బాక్స్, ఇది కూడా చిన్న బాక్స్. ఐ థింక్ దిస్ ఈజ్ జ్యువెలరీ అని అనుకుంటున్నాను. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగే అన్ని గెస్ మీ అని పంపించింది. జ్యువెలరీ, జవేరీ పర్ల్స్ నుంచి మనకి జ్యువెలరీ అనమాట వచ్చింది. ఎలాంటి జ్యువెలరీ చూద్దాం. ఇయర్ రింగ్స్, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చాయి మనకి. యా, సో ఇవి ఇయర్ రింగ్స్. ఓ వావ్, నైస్. థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర ఈ కలర్ లేదు అండ్ ఈ మోడల్ కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగున్నాయి.
అండ్ ఏం రాసేవో చూస్తాను. ఐ నో యూ హ్యావ్ మెనీ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, బట్ నేను పంపింది మీ దగ్గర లేదు అని అనుకొని సెండ్ చేస్తున్నా. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మీకు చాలా బాగుంటాయి. హోప్ యూ విల్ లైక్ దెమ్. అఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్. చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఇలాంటి ఒక పేరు నా దగ్గర లేదు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో యా దట్స్ ఇట్. అండ్ ఇంకా లాస్ట్ అనుకుంటా. యా దట్స్ ఇట్. సో లాస్ట్ ఈ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్లోని అను మనకు పంపించిన లాస్ట్ గిఫ్ట్ చూసేద్దాం. గెస్ మీ, ఆబ్వియస్లీ. గెస్ మీ అని బాగానే పెట్టావు. ఇంత మెత్తగా ఉంది. ఇది కూడా ఐ థింక్ క్లాతింగ్, లేకపోతే క్లాతింగ్ ఆర్ స్నాక్. నేను అలా గెస్ చేశాను, చూద్దాం. క్లాతింగ్. ఎస్, క్లాతింగ్. ఇదేంటి ఇన్ని కలర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్. చూద్దాం ఏమిటి ఇది. ఇవి హెయిర్ బ్యాండ్స్ ఇవి. ఓ, హెయిర్ ఈజ్ అన్ obsession for every woman. I saw you in one of your video, you wearing these kind of bands and you look pretty in that, so I'm sending you multiple colors to match your outfits. Thank you so much. ఇలా ఉంటుంది అనమాట బ్యాండ్స్. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి మొత్తానికి. ఇవి నేను ఎలా ఇప్పుడే పెట్టి చూపిస్తాను. నాకు కూడా ఇవి చాలా ఇష్టం. నేను ఇంట్లో ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాను అనమాట. ఇంట్లో వర్క్ చేసేటప్పుడు అలా కూడా నేను ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఎందుకంటే స్టైలిష్గా ఉంటే మనకి బాగుంటాయి కూడా. ఇవి ఇలా తోకలు ఇలా వస్తుంటాయి అనమాట. సో ఇలా బాగుంది కదా. సో నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. బ్యాండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ట్రెండీగా ఉన్నాయి. అఫ్కోర్స్ నేను నిజంగానే వాడుతూ ఉంటాను అనమాట. సో అది మొత్తానికి అను నాకు పంపించిన గిఫ్ట్స్ అన్నీ నాకు నచ్చాయి అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అను ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు సెండ్ ఆల్ దీస్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో. అండ్ పుట్టబోయే సన్ ఆర్ డాటర్ మంచి హెల్త్తో పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.